హాయ్ అండి, వెల్కమ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఇన్స్టాలో యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటంటే యూకేలో కొంచెం ఇష్యూ జరుగుతుందని చెప్పి తెలిసింది కదా మనకి. సో అది సిచ్యువేషన్ ఏంటో అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. యాక్చువల్గా నాకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు చాలా టెన్షన్ అయ్యాను. బికాజ్ మా సిస్టర్ అక్కడే ఉన్నారు, ఎలా ఉంది ఏంటి అని చాలా భయంగా ఉన్నాను. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మాత్రం నార్మల్ గా ఉంది, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదండి. యాక్చువల్గా మనకి వీడియోస్ చూసి చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. సో దాని గురించి నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే అక్కడ చాలా ఇల్లు పగలగొట్టడం కానీ, కార్లు పగలగొట్టడము, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని హెరాస్ చేయడము అట్లాంటివి జరుగుతుందని చెప్పి తెలిసింది సిచ్యువేషన్. సో ఇప్పటికైతే బాగానే ఉంది. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా చాలా కేర్ తీసుకొని ప్రస్తుతానికైతే నార్మల్ అయిపోయింది. అట్లా అని నార్మల్ అయిపోయింది అని చెప్పి మనం కూడా సేఫ్ గా ఉండకుండా తిరగడం మంచిది కాదు. మన సేఫ్టీలో మనం ఉంటే మంచిది. అండ్ ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ టెన్షన్ పడతారు అన్న దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అక్కడ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది. 2 weeks బ్యాక్ జరిగింది ఇదంతా. సో అప్పుడు తీసిన వీడియోస్ ఇప్పుడు మనకి వైరల్ అవుతున్నాయి ఇక్కడ. సో దాన్ని చూసి అయితే టెన్షన్ పడద్దండి, ఇప్పుడు నార్మల్ గానే ఉంది. నాకు కూడా మా సిస్టర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు టెన్షన్ గానే ఫీల్ అయ్యాను, ఎలా ఉందో ఏంటో అని. ఎవ్రీ అవర్ ఫోన్ చేసి కనుక్కున్నాను. బట్ అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు మాత్రం నార్మల్ గా ఉంది. అండ్ ఇమిగ్రేటెడ్ పీపుల్స్ నే టార్గెట్ చేస్తున్నారని కూడా మనకి వాళ్ళు వీడియోస్ లో చెప్పారు. బట్ ఇమిగ్రేటెడ్ పీపుల్స్ అయినా కూడా కొంచెం సేఫ్టీగా ఉంటే మంచిది. అండ్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కూడా టెన్షన్ పడకుండా మనకి తెలిసినంతలో మనం ఉంటూ బయటికి వెళ్ళకుండా ఉంటే సేఫ్టీగా ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు యూకేలో ఉన్నారో, ఇక్కడ పేరెంట్స్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా యూకేలో ఓకే ఉంది. సో మీ పిల్లల్ని కూడా మీరు ఎక్కువ సార్లు ఫోన్ చేసి టెన్షన్ పెట్టడం వద్దండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ సేఫ్టీగానే ఉన్నారు. అండ్ కొన్ని ఏరియాస్ లోనే ఇది జరుగుతుంది అని ఇప్పటి వరకు మనకు తెలిసింది కాబట్టి ఆ ఏరియాస్ లో అంతా పోలీసులు అలర్ట్ అయిపోయారు. సో నార్మల్ గానే ఉంది సిచ్యువేషన్. ఇక్కడ పేరెంట్స్ హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైనా ఫోన్లలో చూసి ఇంకా టెన్షన్ పడుతున్నట్టయితే ఈ వీడియోని చూసి హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే ఫుట్పాత్ పైన అంటే నార్మల్ గా మన ఇమిగ్రేట్ పీపుల్స్ పార్ట్ టైం అని చెప్పి జాబ్స్ అని చెప్పి అక్కడ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎనీ టైం ఫోన్స్ చూసుకుంటూ మీరు నడిచేటప్పుడు కానీ ట్రావెల్లో కానీ ఫోన్స్ యూజ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందో కూడా కనిపెట్టకుండా అలా మాత్రం ఉండకండి. మీ సేఫ్టీలో మీరుండండి. అండ్ మీ డెస్టినేషన్ ని రీచ్ అయ్యే వరకు కూడా చుట్టూ ఎలా ఉంది అన్నది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరైనా బహుశా మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా జస్ట్ మీరు ఒక లాఫ్ తో వెళ్ళిపోండి అంతే తప్ప మీరు దాన్ని కంటిన్యూ చేసి అక్కడ గొడవ జరిగే పరిస్థితికి తెచ్చుకోకండి. అండ్ అలాగే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా సేఫ్టీగా ఉండండి. అండ్ ఏంటంటే నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ ని చెప్తున్నానంటే మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఉంది తను. ఏంటంటే మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి, మెయిన్ థింగ్ అది. అండ్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు పాత్ పైన నడిచేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ నాకు తెలిసి వీడియో కాల్స్ మాట్లాడడం
మంచిది కాదు. అండ్ అలాగే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి మీ పేరెంట్స్ తో కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడుతూ ట్రావెల్ చేయండి. బికాజ్ మీకు ఏదైనా అన్ఫార్చునేట్ గా జరిగినా కూడా ఆల్రెడీ వాళ్ళు కాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. అండ్ అలాగే మీ డెస్టినేషన్ కి వెళ్ళే వరకు కూడా కొంచెం ఫోన్స్ మాత్రం యూజ్ చేయకండి. చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మైండ్ లో పెట్టుకొని మీ డెస్టినేషన్ కి వెళ్ళండి. అండ్ ఫైనల్లీ మన కంట్రీలోంచి ఆడపిల్లలు కూడా, మగపిల్లల కంటే ఇప్పుడు ఆడపిల్లలే చాలా మంది బయట కంట్రీస్ లో ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ న్యూస్ నేను స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఆ వైరల్ అయిన వీడియోస్ చూసి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇది వీడియో చేస్తున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగుంది, అక్కడ నార్మల్ గా ఉంది. అలా అని మీరు ఎప్పట్లాగా ఉందని నేను చెప్పలేను, అక్కడ అంత క్రిటికల్ గా ఉంది అని చెప్పలేను. నార్మల్ గా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే. ఇక్కడ ఇండియాలో ఉన్న పేరెంట్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకొని సఫర్ అయ్యే పేరెంట్స్ కి, అండ్ అక్కడి నుంచి వస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆ వీడియోస్ గురించి నేను ఈ వీడియో చేశాను. సో ఏం బాధపడకండి, హ్యాపీ లైఫ్ ని హ్యాపీగా యూకేలో ఉన్న పిల్లలు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండి వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్. బాయ్.